అందరూ ఎలా ఉన్నారు? ఏప్రిల్ మంత్ ఆఫీస్ పార్ట్ల కోసం ఎగ్ పఫ్స్ చేశాను. అవి నేనేమి ఎగ్ పఫ్స్ స్క్రాచ్ నుంచి చేయలేదు. ఇంకా షీట్స్ ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను. అవి ముందు 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. అవి ఏంటివి అని తెలుసుకోవాలి అంటే ముందు షార్ట్ వీడియోస్ అయితే చూడండి. ఈ ఎగ్ పఫ్స్ కోసము ఆల్రెడీ మార్నింగ్ లేవగానే ఈ ఎగ్స్ అన్ని బాయిల్ చేసి పెట్టుకొని ఈ షీట్స్ అన్ని సపరేట్ గా తీసి బయట పెట్టాను. ఇవి ఫ్రోజన్ కాబట్టి ఒక 20-30 మినిట్స్ అలా బయట పెట్టామంటే రూమ్ టెంపరేచర్ కి వచ్చేస్తాయి. అప్పుడు మనము ఈజీగా ఫోల్డ్ చేసుకోవడానికి అవి బాగా ఉంటుంది. అవి బయట పెట్టిన తర్వాత స్టఫ్ కోసము ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం హెల్దీ వర్షన్ లో చేశాను. ఇది ఎగ్ పఫ్స్ అనేది ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం మసాలాస్ అవన్నీ వేసి హెల్దీ కోసము ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. మీకు ఎవరికైనా రెసిపీ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇవి షీట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇవి చూడండి, ఇలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బయట పెట్టుకున్నాము అంటే. లేకపోతే ఫ్రోజన్ వి అలాగనే వదిలేసాము అంటే అవి ఇలాగా చేసుకోవడానికి కుదరదు. ఇవి ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నాం అంటే ఈజీగా ఫోల్డ్ చేసుకోవడానికి, అవి షేప్ చేయడానికి బాగా యూజ్ అవుతుందని. ఇలాగా ఒక షీట్ బాక్స్ ఆర్డర్ పెట్టుకున్నాము అంటే దాంట్లో ఒక 18 వరకు మనం చేసుకోవచ్చు ఈజీగా. ఈ పఫ్స్ కోసము ఇవన్నీ పెట్టేసి ఆనియన్స్ అవన్నీ దాని మీద బాయిల్ చేసాం కదా, అది ఒక హాఫ్ ఎగ్ దాని మీద పెట్టేసి ఇలాగా ఆపోజిట్ సైడ్ లో ఫోల్డ్ చేసుకున్నాము అంటే ఇది పఫ్ షేప్ లోకి అయితే వస్తుంది. ఇవి దాని మీద జస్ట్ అలా అయినా పెట్టేయచ్చు. అలా పెట్టేస్తే ఏమవుతుంది అంటే పైన డ్రై అయినట్టు వస్తుంది. అలాగా చూడడానికి తినేటప్పుడు మొత్తం డ్రైగా తగులుతుంది. అలా కాకుండా ఉండాలంటే పైన జస్ట్ ఆయిల్ స్ప్రే చేయడము. ఆయిల్ వద్దు, అసలు ఆయిల్ లేకుండా తినాలి అనుకున్న వాళ్ళు పైన ఎగ్ వైట్ తీసుకొని దాన్ని ఇలాగా స్ప్రెడ్ చేసాము అంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. ఓవెన్ లో పెట్టినప్పుడు ఓవెన్ లో మనం ఎలా పెట్టాలి అంటే 400 degrees ఫారెన్హీట్ దగ్గర ప్రీహీట్ చేసుకొని దాన్ని ఒక 20 నుంచి 25 మినిట్స్ అలా పెట్టుకోవాలి. నాకు ఇప్పుడు చేసినప్పుడు అయితే ఒక 20 మినిట్స్ లో అయిపోయింది. నెక్స్ట్ టైం అలాగా మళ్ళీ చేశాను తర్వాత ఒకసారి, అప్పుడు ఒక 25 మినిట్స్ అలా పట్టింది అవ్వడానికి. ఇంకా డిపెండ్స్, అది మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ ఎక్కువ చేసాము అంటే అది టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని 20 మినిట్స్ దగ్గర మనం ఎంత టైం గా పెట్టుకోవాలి అని చూసుకొని తర్వాత అయితే పెట్టుకోండి. అలా అవుతుంది. ఇంకా ఓవెన్ లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇవి మొత్తం అన్ని సైడ్స్ క్లోజ్ అయ్యేలాగా చూసుకోండి. ఏప్రిల్ మంత్ ఆఫీస్ పార్ట్ల కోసం అయితే ఇవి చేశాను. మేమంతా ఏం చేస్తాను అనేది తెలియదు. ఏమన్నా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.